తెలంగాణలో 10 ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదల కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు అంగన్నగారి నాగరాజ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 ఏళ్లుగా రేషన్ కార్డులు మంజూరు చేయక రేషన్ కార్డులలో చేరికలకు అవకాశం కల్పించక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే ప్రజా పాలనలో పేదల రేషన్ కార్డుల కల నెరవేర్చడమే కాకుండా కుటుంబ సభ్యుల చేరికలకు అవకాశం కల్పించిందన్నారు. సన్నబియ్యం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. మంగళవారం రోజున రేషన్ కార్డుల పంపిణీకి దోమకొండకు విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీలకు మహిళా లబ్ధిదారులకు ఘన స్వాగతం పలికారని 10 ఏళ్ల కల కాంగ్రెస్ సాకారం చేసిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. నూతనంగా రేషన్ కార్డుల పొందిన లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందుతాయని పేదల 10 ఏళ్ల కల సాకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి, మంత్రి వర్గానికి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీకి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఇచ్చి పేదల పక్షపాతాన్ని నిరూపించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశంలోని ఎక్కడ లేని విధంగా సన్నబియ్యం అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్న మంగళవారం రోజున రేషన్ కార్డుల పంపిణీకి దోమకొండకు విచ్చేసిన ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ గారికి మహిళలు ఘనస్వాగతం పలికారని, ప్రజల్లో చాలా హర్షాతిరేకాలు వ్యతిరేకవుతున్నాయని, గత 10 ఏళ్లుగా ఎదురు చూసిన రేషన్ కార్డులు అందుకోవడంతో చాలా సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇటు రేషన్ కార్డుల ప్రక్రియ మంజూరుకు ప్రభుత్వం వెనువెంటనే అందించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, మంత్రివర్గానికి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ గారికి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గాళ్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.